వెల్కమ్ టు ప్రజ్ఞ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలోని భాగంగా 8వ తరగతి జీవశాస్త్రంలోని రెండవ పాఠమైన కణం జీవుల మౌలిక ప్రమాణం అనే పాఠ్యాంశంలోని కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. ఈ వీడియో యొక్క చివరి భాగంలో ఈ పాఠ్యాంశం నుండి డిఎస్సిలో వచ్చేటటువంటి ప్రశ్నలు, ఈ పాఠ్యాంశంలో ఎలాంటి ప్రశ్నలు డిఎస్సిలో అడుగుతారో అది కూడా మీకు చెప్తాను. కనుక తప్పనిసరిగా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మన భూమి ఒక సుందరమైన ప్రదేశం. అందులో రకరకాల జీవులు నివసిస్తున్నాయి. చిన్న మాంస మొక్కల నుండి అతిపెద్ద కోనిఫర్ వృక్షాల వరకు, అతి సూక్ష్మ బ్యాక్టీరియా నుండి నీలి తిమింగలం వరకు ఇలా ఎన్నో రకాల జీవులు జీవిస్తున్నాయి. ఈ జీవులన్నీ కూడా మూల ప్రమాణమైన కణంతోనే ఏర్పడ్డాయి. సుమారు 350 సంవత్సరాలకు పూర్వం, అంటే సూక్ష్మదర్శినిని కనిపెట్టక ముందు, మన చుట్టూ ఉన్న కంటికి కనిపించని జీవ ప్రపంచం గురించి మనకు తెలియదు. చాలామంది శాస్త్రవేత్తలు తరువాత కాలంలో సూక్ష్మదర్శిని సహాయంతో మనకు తెలియని ఈ సూక్ష్మ జీవ ప్రపంచాన్ని పరిశీలించి వర్ణించారు. వారిలో ప్రముఖమైన శాస్త్రవేత్తలు అథనాసియస్ కిర్చర్, జాన్ స్వమ్మర్డామ్, ఆంటోనీ వాన్ లీవెన్హుక్ మరియు రాబర్ట్ హుక్. సజీవులన్నీ ప్రాథమికంగా కొన్ని జీవక్రియలను నిర్వర్తిస్తాయి. వేరువేరు అవయవాలు వేరువేరు విధులను నిర్వహిస్తాయి. కణం ఆవిష్కరణ. బ్రిటన్ దేశానికి చెందిన రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త 1665లో పలుచని బెండు ఓక్ చెట్టు మెత్తని కాండం మొక్క నుంచి ఒక పలుచని పొరను తీసుకొని తాను తయారు చేసిన సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాడు. బెండు ముక్కలోని కణాలు తేనెపట్టులో ఉండే ఖాళీ గదుల లాంటి నిర్మాణాలను పోలి ఉండటాన్ని హుక్ గమనించాడు. ఇవి చిన్న చిన్న ఖాళీ ప్రదేశాలు అని అతడు భావించాడు. రాబర్ట్ హుక్ ఈ ఖాళీ ప్రదేశాలకు కణం, సెల్ అని పేరు పెట్టాడు. లాటిన్ భాషలో కణం, సెల్ అనగా చిన్న గది అని అర్థం. ఆంటోనీ వాన్ లీవెన్హుక్ మొట్టమొదటిసారిగా 1674లో బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా, ఎర్ర రక్త కణాల లాంటి సజీవ కణాలను, నీటి బిందువులలో చలిస్తున్న సూక్ష్మ ప్రాణులను సైతం చూశాడు. తన సుదీర్ఘ జీవితంలో అనేక రకాల భూతద్దాలను తయారు చేశాడు. ఈ కటకాలతో మైక్రోస్కోప్ను రూపొందించి దాని సహాయంతో ఎన్నో సజీవ, నిర్జీవ అంశాలను అధ్యయనం చేశాడు. రాబర్ట్ హుక్కులాగా మనం కూడా బెండు కణాలను పరిశీలిద్దాం. ఓక్ చెట్టు బెరడు మనకు లభించదు కాబట్టి దీనికోసం ఒక అగ్గిపుల్లను నీటిలో అరగంట నానబెట్టాలి. పలుచని పొరలుగా బ్లేడుతో కత్తిరించాలి. వీటిలో చాలా పలుచని పొరని బ్రష్తో తీసుకుని దానిని స్లైడ్ పైన పెట్టాలి. దానిపై ఒక నీటి చుక్క వేసి దానిని కవర్ స్లిప్
పల్చని గాజుతో నీటి బుడగలు ఏర్పడకుండా కప్పాలి. సూక్ష్మదర్శినితో పరిశీలించాలి. అప్పుడు ఈ కణాలు దీర్ఘచతురస్రాకారంగా కనిపిస్తాయి. బెండులోని కణాలు, అదేవిధంగా అగ్గిపుల్లలోని కణాలు నిర్జీవమైనవి. అనగా రాబర్ట్ హుక్ నిర్జీవ కణాలను మాత్రమే పరిశీలించాడు. కానీ యాంటనీ వాన్ లీవెన్హుక్ సజీవ కణాలను తన సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించాడు. ఉల్లి పొరను పరిశీలిద్దాం. ఉల్లిగడ్డ పొట్టు తీసి మందమైన చిన్న ముక్కను కోయాలి. ఉల్లి ముక్కను రెండుగా విరిచి నెమ్మదిగా వేరు చేసే ప్రయత్నం చేయండి. రెండు ముక్కలను కలుపుతూ ఉన్న పలుచని పారదర్శకంగా ఉండే పొరను గమనించండి. ఈ పొరను నెమ్మదిగా వేరు చేసి దాని నుండి చిన్న ముక్కను కత్తిరించాలి. స్లైడ్పై నీటి చుక్క వేసి ఉల్లి పొరను పెట్టాలి. స్లైడ్పై వేసిన ఉల్లి పొర ముడతలు పడకుండా జాగ్రత్తగా కవర్ స్లిప్ వేసి సూక్ష్మదర్శినితో పరిశీలించాలి. సూక్ష్మదర్శినిలో మనకు కనిపించే ఉల్లి పొరలోని కణాలు వీటినే వృక్ష కణాలు అంటారు. అనగా జంతు కణాల్లో కణాలు గుండ్రంగాను, వృక్ష కణాల్లో కణాలు దీర్ఘచతురస్రాకారంగా ఉంటాయి. మన బుగ్గలోని కణాలను పరిశీలిద్దాం. ఇప్పుడు మనం నోటిలోని బుగ్గ కణాల స్లైడ్ను తయారు చేద్దాం. దీనికోసం నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రమైన ప్లాస్టిక్ లేదా చెక్క స్పూన్ తీసుకొని నోటి లోపల బుగ్గపై గీకండి. ఈ విధంగా చేసేటప్పుడు 2 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మొదటిది, స్పూన్ శుభ్రంగా కడగాలి. రెండవది, గట్టిగా గీకరాదు, లేదంటే గాయపడే ప్రమాదం ఉంది. స్లైడ్ పైన ఒక నీటి బిందువు వేసి దానిలోని గీకగా వచ్చిన పదార్థాన్ని వేయాలి. దీన్ని కవర్ స్లిప్తో కప్పాలి. తరువాత సూక్ష్మదర్శిని సహాయంతో పటం గీయాలి. ఉల్లి పొరలోని కణాలు, బుగ్గ కణాలు 2 వేరువేరుగా ఉన్నాయి. రాబర్ట్ బ్రౌన్ చేసిన కీలకమైన పరిశీలనలు కణాలను మరింతగా అర్థం చేసుకోవడానికి ఎంతో దోహదం చేశాయి. కణములోని మిగతా భాగాల కంటే అందరికీ బాగా తెలిసింది కేంద్రకమే. ఫెలిస్ ఫాంటానా మరియు మరికొందరు శాస్త్రవేత్తలు 18వ శతాబ్దంలో మొదటిసారిగా జంతువుల బాహ్య చర్మంలోని ఉపకళా కణాలలో కేంద్రకాన్ని చూశారు. అయినప్పటికీ వివిధ రకాల కణాల్లో కేంద్రకం ఉంటుందని, కేంద్రకం కణములో అంతర్భాగమని తెలిపిన ఘనత రాబర్ట్ బ్రౌన్కు దక్కుతుంది. ఆర్కిడ్ పత్రాల
బాహ్య చర్మ కణాలు పరిశీలిస్తున్నప్పుడు కణములో చుట్టూ ఉన్న పరిసరాల కంటే దట్టమైన చుక్కలాంటి నిర్మాణాన్ని రాబర్ట్ బ్రౌన్ గుర్తించాడు. ఇటువంటి గుండ్రని నిర్మాణాలు మిగతా కణాల్లో కూడా పరిశీలించాడు. రాబర్ట్ బ్రౌన్ ఈ నిర్మాణాలు కణంలో అంతర్భాగమని భావించాడు. వీటినే కేంద్రకం అన్నాడు. కణం ఆవిష్కరణ తరువాత కేంద్రకాన్ని కనుగొనడానికి దాదాపు 180 సంవత్సరాలు పట్టింది. ఉల్లిపొరలో కేంద్రకాన్ని పరిశీలిద్దాం. దీనికోసం మరోసారి ఉల్లిగడ్డ నుండి ఉల్లిపొరను తీయాలి. పొరను స్లైడ్పై ఉంచి 1 నుండి 2 చుక్కల రంజకాన్ని సాఫ్రనిన్ లేదా మిథిలిన్ బ్లూ లేదా ఎర్రసిర వేయాలి. దీనిని కవర్ స్లిప్తో కప్పి 5 నిమిషాలు కదల్చకుండా ఉంచాలి. తర్వాత కవర్ స్లిప్కు ఒకవైపు చుక్కలు చుక్కలుగా నీరు పోస్తూ అధికంగా ఉన్న నీటిని రెండవ వైపు నుండి ఫిల్టర్ పేపర్తో అద్ది తీసివేయాలి. దీనివల్ల అధికంగా ఉన్న రంజనం తొలగిపోతుంది. ఇప్పుడు స్లైడ్ను సూక్ష్మదర్శిని సహాయంతో చూడండి. నీలం లేదా ఎరుపు రంగులో ఉండే చుక్కలాంటి నిర్మాణం కనిపించింది కదా, ఇదే ఉల్లిపొరలోని కేంద్రకం. నెక్స్ట్, బుగ్గ కణాల చుట్టూ ఉన్న పొరను కణత్వచం సెల్ మెంబ్రేన్ అంటారు. కణత్వచం కణానికి ఆకారాన్ని ఇస్తుంది. కణత్వచం గుండా కేవలం కొన్ని పదార్థాలు మాత్రమే లోపలికి బయటికి ప్రవహిస్తాయి. ఉల్లిపొర కణత్వచం పైన మరొక పొర కనిపిస్తుంది. దీనినే కణకవచం సెల్ వాల్ అంటారు. ఈ కణకవచం కణానికి కావలసిన పటుత్వాన్ని ఇస్తుంది. కణాలలో రంగు కలిగి ఉన్న గుండ్రటి నిర్మాణాలు ఉన్నాయి కదా, వీటినే కేంద్రకం అంటారు. బుగ్గ కణాల్లో కేంద్రకం దాదాపు మధ్యలోనే ఉంటుంది. కానీ ఉల్లిపొర కణాల్లో కేంద్రకం మధ్యలో కాకుండా కొంచెం పక్కగా ఉంటుంది. కణత్వచానికి కేంద్రకానికి మధ్య ఉన్న జిగురు లాంటి పదార్థాన్ని కణద్రవ్యం సైటోప్లాజం అంటారు. ఈ కణద్రవ్యం ఒక విజాతీయ పదార్థం. కణాలలో వైవిధ్యం. ప్రకృతిలో మిలియన్ల కొద్ది జీవరాశులు ఉన్నాయి. అవి వివిధ రకాల ఆకారాలలో, పరిమాణాలలో ఉంటాయి. వీటిలో కణాల సంఖ్యలో తేడాలుంటాయి. సూక్ష్మజీవుల చరిత్ర పాఠంలో మనం అమీబా, పారామీసియం, బ్యాక్టీరియా, క్లామిడోమోనస్ మొదలైన వాటి యొక్క శాశ్వత స్లైడ్లను పరిశీలిస్తాము.
ఈ జీవులన్నీ ఒకే కణంతో నిర్మితమైనవి. వీటిని ఏకకణ జీవులు అంటారు. వీటిలో ఒకే కణం ఉంటుంది. ఆహార సేకరణ, శ్వాసక్రియ, విసర్జన, పెరుగుదల మరియు ప్రత్యుత్పత్తి లాంటి జీవక్రియలన్నింటినీ ఈ కణమే నిర్వహిస్తుంది. ఈ పటంలో కనిపించే నిర్మాణము అమీబా. ఇది ఏకకణ జీవికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఒకటి కంటే ఎక్కువ కణాలున్న జీవులను బహుకణ జీవులు అంటారు. బహుకణ జీవులలో వివిధ రకాల కణాలు ప్రాథమిక జీవక్రియలను నిర్వర్తిస్తాయి. ఆకులలో కణాలను పరిశీలిద్దాం. ఒక పలుచని లేతగడ్డి ఆకును తీసుకొని దానిని ఒక స్లైడ్ పైన పెట్టి నీటి చుక్క వేయండి. దానిని కవర్ స్లిప్తో కప్పి సూక్ష్మదర్శినితో పరిశీలించండి. ఈ ప్రయోగాన్ని వేరు రకాల ఆకులతో చేయవచ్చు, కానీ పల్చని గడ్డి ఆకులు మెరుగైన ఫలితాలు ఇస్తాయి. క్రింద ఇవ్వబడిన గడ్డి చామంతి లేదా పాలకూర కాండం యొక్క పటాన్ని పరిశీలించండి. అడ్డుకోతలో వేరు రకాల కణాలను పరిశీలించవచ్చును. కాండంలోని భాగాలు గ్రూపులు ఏ, బి, సి, డి. గ్రూపు ఏ కణాలు బయటి పొరను ఏర్పరుస్తాయి. ఇవి కాండానికి ఆకారం, రక్షణనిస్తాయి. కాండంలో ఎక్కువ భాగం గ్రూప్ బిలో ఉన్నాయి. ఆకుపచ్చని కాండాలలో ఈ భాగాలలో ఉండే ప్రత్యేకమైన నిర్మాణాలు కిరణజన్య సంయోక్రియను నిర్వర్తిస్తాయి. గ్రూప్ సి కణాలన్నీ కలిసిపోయి పొడవైన నిర్మాణాలుగా ఏర్పడి నీరు, ఆహారం సరఫరా చేస్తాయి. గ్రూప్ డిలో కణాలు లేత కాండం మధ్యలో ఉన్నాయి. ముదురు కాండంలో ఈ గ్రూపులో కణాల స్థానంలో ఖాళీలు ఏర్పడతాయి. ఈ విధంగా గడ్డి చామంతి లేదా పాలకూర కాండం అడ్డుకోతలో వేరు ఆకారాల్లో ఉండే కణాలన్నింటినీ ఒకే మొక్కలో చూడగలుగుతాం. ఇప్పటి వరకు చాలా రకాల కణాలు చూశారు కదా. అన్ని కణాలు ఒకే ఆకారం, ఒకే పరిమాణంలో ఉన్నాయా? కణం యొక్క ఆకారం, పరిమాణంలో చాలా భేదాలు ఉన్నప్పటికీ కణాలన్నీ వాటి ప్రత్యేక విధుల ద్వారా అవి గుర్తించబడతాయి. అమీబాకు ఒక స్థిరమైన ఆకారం ఉండదు, అక్రమాకారంలో ఉంటుంది.
అసలు అమీబాకు ఆకారం లేదని చెప్పవచ్చు. తన శరీరాన్ని ముందుకు పొడుచుకు వచ్చేలా చేయడం ద్వారా ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటుంది. వీటిని మిథ్యాపాదాలు అంటారు. అమీబా చలనంలో, ఆహార సేకరణలో ముందు పొడుచుకు వచ్చి అదృశ్యమయ్యే మిథ్యాపాదాలు సహాయపడతాయి. సజీవులలో కణాలు పరిమాణంలో చాలా చిన్నవి. ఇవి మైక్రాన్ నుండి కొన్ని సెంటీమీటర్ల వరకు ఉండవచ్చు. చాలా కణాలను కంటితో చూడలేము. వాటిని సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలం. అతి చిన్న బ్యాక్టీరియా కణం 0.1 నుండి 0.5 మైక్రాన్ల పొడవు ఉంటుంది. మానవుని కాలేయ కణాలు, మూత్రపిండాల కణాలు 20 నుండి 30 మైక్రాన్ల వరకు ఉంటాయి. కొన్ని కణాలను కంటితో చూడగలం. మానవుని నాడీ కణం సుమారు 90 నుండి 100 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఉష్ట్రపక్షి ఆస్టిస్ గుడ్డు అన్నిటికంటే పెద్ద కణం. కణం యొక్క పరిమాణం అది నిర్వర్తించే విధులపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఏనుగులోను మనుషులోనూ ఉండే నాడీ కణం పొడవు శాఖాయుతంగా ఉంటుంది. అది రెండింటిలోనూ సమాచారాన్ని బదిలీ చేయడం అనే ఒకే రకమైన విధిని నిర్వహిస్తుంది. వివిధ జీవులలో కణాలు వివిధ రకాల ఆకారాలు, పరిమాణాలు, వేరువేరు సంఖ్యలో ఉంటాయి. జీవి యొక్క పరిమాణం ఆ జీవిలోని కణాల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది, కానీ కణం యొక్క పరిమాణం మీద కాదు. సజీవులన్నీ కణాలతో నిర్మితమైనవే. మొట్టమొదట 1665 సంవత్సరంలో రాబర్ట్ హుక్ కణాలను పరిశీలించాడు. తాను తయారు చేసిన సూక్ష్మదర్శినితో ఆంటోన్ వాన్ లీవెన్హుక్ మొట్టమొదట సజీవ కణాలను పరిశీలించాడు. కణములో కణత్వచం, కణద్రవ్యం, కేంద్రకం అనే 3 ముఖ్య భాగాలుంటాయి. రాబర్ట్ బ్రౌన్ ఆర్కిడ్ పత్రాల కణాల్లో కేంద్రకాన్ని కనుగొన్నాడు. జంతు కణం కంటే వృక్ష కణంలో త్వచం చుట్టూ అదనపు పొర ఉంటుంది. దీనిని కణకవచం అంటారు. ఈ కణకవచం కణానికి బలాన్ని, గట్టిదనాన్ని ఇస్తుంది. కణాలు పరిమాణం, ఆకారం మరియు సంఖ్యలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. ఒకే కణం ఉన్న జీవులను ఏకకణ జీవులని, ఒకటి కంటే ఎక్కువ కణాలున్న జీవులను బహుకణ జీవులని అంటారు. ఈ పాఠ్యాంశంలో ఏ ఏరియా నుండి ప్రశ్నలు అడుగుతారో ఇప్పుడు చూద్దాం. రైట్. కణం జీవుల మౌలిక ప్రమాణం. మొట్టమొదటిసారిగా సూక్ష్మజీవ ప్రపంచాన్ని పరిశీలించి వర్ణించిన వారు ఎవరంటే అథెనాసియస్ కిర్చర్, జాన్ స్వెమ్మర్డామ్, ఆంటోనీ వాన్ లీవెన్హుక్ మరియు రాబర్ట్ హుక్ అని మనం గుర్తుంచుకోవాలి. కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే రాబర్ట్ హుక్. దేశము బ్రిటన్ అని గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ఈ కణాన్ని కనుగొన్నారంటే 1665. ఏ మొక్క అంటే ఓక్ చెట్టు మెత్తని కాండం అని చెప్పాలి. నెక్స్ట్,
రాబర్ట్ హుక్ కనుగొన్న కణాలంటే నిర్జీవ కణాలని చెప్పొచ్చు. ఆంటోన్ లీవెన్ హుక్ సజీవ కణాలను మొదటిసారి గుర్తించాడు. ఏ సంవత్సరం అంటే 1674. ఏ కణాలు పరిశీలించాడు? బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా, ఎర్ర రక్త కణాలు లాంటి సజీవ కణాలను గుర్తించాడు. అంతేకాకుండా ఆంటోన్ లీవెన్ హుక్ నీటి బిందువులు చలిస్తున్న సూక్ష్మ ప్రాణులను చూశాడు. ఎన్నో సజీవ నిర్జీవ అంశాలను కూడా అధ్యయనం చేశాడు. ఆంటోన్ లీవెన్ హుక్ అనేక రకాల భూతద్దాలను తయారు చేశాడు. ఇది ఆంటోన్ లీవెన్ హుక్. నెక్స్ట్, రాబర్ట్ హుక్ పరిశీలించిన కణాలు ఎలా ఉన్నాయంటే తేనె పట్టులా ఉండే ఖాళీ గదుల లాంటి నిర్మాణాలను పోలి ఉన్నాయని మనం చెప్పవచ్చు. రాబర్ట్ హుక్ ఈ ఖాళీ ప్రదేశాలకు కణమని పేరు పెట్టాడు. ఈ కణాన్ని మనం సెల్ అంటాము. లాటిన్ భాషలో కణం అనగా చిన్న గది. రాబర్ట్ హుక్ కణాన్ని ఆవిష్కరించడం సైన్స్ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. నెక్స్ట్, వచ్చేసి బుగ్గలో కణాలు గుండ్రంగా ఉంటాయి. మరి ఉల్లిపొరలో కణాలు దీర్ఘచతురస్రాకారంలో ఈ విధంగా ఉంటాయి. రాబర్ట్ బ్రౌను కేంద్రకాన్ని కనుగొన్నాడు. ఎక్కడ? ఆర్కిడ్ పత్రంలో. ఫెలిస్ ఫాంటానా మరియు కొందరు శాస్త్రవేత్తలు 18వ శతాబ్దంలో మొదటిసారిగా జంతువుల బాహ్య చర్మంలోని ఉపకళా కణజాలాలలో కేంద్రకాన్ని చూశారు. రాబర్ట్ బ్రౌన్ ఏమో ఆర్కిడ్ పత్రంలో కేంద్రకాన్ని చూస్తే, ఈ ఫెలిస్ ఫాంటానా మరి కొంతమంది శాస్త్రవేత్తలు అయితే జంతువుల బాహ్య చర్మంలోని ఉపకళా కణాలలో కేంద్రకాన్ని చూడడం జరిగింది. అయినా సరే కేంద్రకాన్ని కనుగొన్న ఘనత ఈ యొక్క రాబర్ట్ బ్రౌన్కే దక్కుతుంది. నెక్స్ట్, ఉల్లి పొరలోని కణాలని కేంద్రకాన్ని చూడడానికి వాడేటువంటి అభ్రంజకాలు సాఫ్రనిన్ లేదా మిథిలిన్ బ్లూ లేదా ఎర్రసిర. కణాన్ని 1650 సంవత్సరంలో కనుగొన్న తర్వాత కేంద్రకాన్ని 1830 సంవత్సరాలు కనుగొన్నారు. అంటే కణాన్ని కనుగొన్న తర్వాత కేంద్రకాన్ని కనుగొనడానికి 180 సంవత్సరాల సమయం పట్టింది. ఇది కూడా ముఖ్యమైన బిట్టుగా చెప్పవచ్చు. నెక్స్ట్, బుగ్గలోని కేంద్రకాన్ని చూడడం కూడా వాడేటువంటి అభ్రంజకాలు మిథిలిన్ బ్లూ లేదా సాఫ్రిన్ అని చెప్పవచ్చు. ఇకపోతే కణాన్ని నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణంగా చెప్పవచ్చు. నెక్స్ట్ పోతే
అమీబా, పారామిసియం, బ్యాక్టీరియా, క్లామిడోమోనస్ మొదలైన వాటిని ఏకకణ జీవులు అంటారు. ఏ ఈ యొక్క ఏకకణ జీవులు ఆహార సేకరణ, శ్వాసక్రియ, విసర్జన, పెరుగుదల, ప్రత్యుత్పత్తి లాంటి జీవక్రియలన్నింటినీ ఈ ఒక కణమే నిర్వహిస్తుంది. నెక్స్ట్ పోతే కణత్వచానికి కేంద్రకానికి మధ్య ఉన్న జిగురు లాంటి పదార్థాన్ని మనం కణద్రవ్య పదార్థం అంటాం. మొక్కల యొక్క కణాల్లో కణం యొక్క బయటి భాగంలో ప్రత్యేకించి ఒక పొర ఉంటుంది. ఇది కణానికి పటుత్వాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది. నెక్స్ట్, ఒకటి కంటే ఎక్కువ కణాలున్న జీవులను బహుకణ జీవులు అంటారు. బహుకణ జీవులలో వివిధ రకాల కణాలు ప్రాథమిక జీవక్రియలను నిర్వహిస్తాయి. ఇంకా నెక్స్ట్ పోతే అమీబాకు స్థిరమైన ఆకారం అనేది ఉండదు. అమీబా తన శరీరాన్ని ముందుకు పొడుచుకొచ్చేలా చేయడం ద్వారా ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది. వీటిని మిథ్యాపాదాలు అంటారు. ఈ మిథ్యాపాదాలు అమీబా యొక్క చలనంలో, అదేవిధంగా ఆహార సేకరణలో కూడా ఉపయోగపడుతుంది. ఇకపోతే అతి చిన్న బ్యాక్టీరియా కణం 0.1 నుండి 0.5 మైక్రాన్ల పొడవు ఉంటుంది. మానవుని కాలేయ కణాలు, మూత్రపిండాల కణాలు 20 నుండి 30 మైక్రాన్ వరకు ఉంటాయి. నెక్స్ట్, కొన్ని కణాలను కంటితో చూడగలం. మానవుని నాడీ కణం సుమారు 90 నుండి 100 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. అదేవిధంగా ఉష్ట్రపక్షి ఆస్టిస్ గుడ్డు అన్నిటికంటే పెద్ద కణం. ఏనుగులోను మనిషిలోనూ ఉండే నాడీ కణం పొడవుగాను శాఖయుతంగా ఉంటుంది. నెక్స్ట్ పోతే ఇది ఈ పాఠ్యాంశంలోని ముఖ్యాంశాలు. చూస్తూనే ఉండండి మీ ప్రజ్ఞ ట్యుటోరియల్స్.